నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన పవర్9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, బోడే రామచంద్ర యాదవ్కు మద్దతు ఇచ్చిన వంగవీటి ఆశ ఈరోజు 4వ రోజు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు మంగళగిరిలోని బీసీవై పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. 5 ప్రధానమైనటువంటి డిమాండ్లతో బీసీలకు ఆ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అయితే పెద్ద ఎత్తున బీసీలు బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు ఇస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అయితే నిన్న ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ గారు సైతం మరి బోడే రామచంద్ర యాదవ్ గారుకి మద్దతు ఇచ్చారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ఆయనతో మాట్లాడి ఆయనకి ఆమె తన సంఘీభావాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే బీసీల కోసం 5 ప్రధాన డిమాండ్లు. 1, ప్రధానంగా రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని. 2, బీసీలకి చట్టసభలో 44% రిజర్వేషన్లు కల్పించాలని. అదేవిధంగా 3, బీసీ కార్పొరేషన్లకి నిధులు మంజూరు చేయాలని. సో ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి మరి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. సో బోడే రామచంద్ర యాదవ్ గారి ఉద్యమానికి సంబంధించి మరి అనేక మంది సామాజిక వర్గాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒక బీసీలే కాదు, ఇటు ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది. 2 రోజుల క్రితం చూస్తే మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు సైతం కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆయన డిమాండ్లు సరైనవి అని చెప్పారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి అనేటువంటి విధంగా ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు కనుక చూస్తే వారిలో వంగవీటి ఆశా కిరణ్ గారు, వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె, ఆవిడ ఇటీవల కాలంలో మరి రాధారంగా మిత్రమండలం బలోపేతం చేసుకున్నటువంటి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఆవిడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో వంగవీటి ఆశా గారు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలు చేరనని చెప్పేసి ఆవిడ లేటెస్ట్గా గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ క్రమంలో వంగవీటి ఆశా గారు ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఒక నాయకుడు మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తరుణంలో మరి వారికి తమ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరికొంతమంది కూడా చూస్తే దాసరి రాము కాపు జేఏసీకి సంబంధించి ప్రధానమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన మద్దతు ప్రకటించారు. సో మరి అదేవిధంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు మరి ఆయన ఒక పార్టీ కూడా ప్రస్తుతం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని. మరి ఆయన కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిగా నేతగా ఉన్నారు ఆయన. సో ఈ విధంగా అంటే ఒక బీసీలకి ఇక్కడ ఓసీల్లో కాపులు, అదేవిధంగా ఎస్సీలు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం. సో ఈ విధంగా పలువురు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడకు చెందినటువంటి మరి కొంతమంది కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు సైతం కూడా బోడే రామచంద్ర యాదవ్ గారిని కలిసి వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతుని ఆయనకు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ రోజు అంటే 4వ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రస్తుతం 4వ రోజుకు చేరుకుంది. ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నట్టే స్పష్టంగా కూడా చూడొచ్చు. బీసీవై కార్యకర్తలు తమ అధినాయకుడిని సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, తమ అధినాయకుడిని దీక్ష విరమించేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆయన ప్రాణాలు కాపాడుకోవాలనేటువంటి రీతిలో వారు నిన్న ఆ రహదారులు దిగ్బంధం చేయడం కూడా చూడొచ్చు. నిన్న మంగళగిరి హైవే కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో బోడే రామచంద్ర యాదవ్కి 4 రోజుల్లోనే మిగతా సామాజిక వర్గాల నుంచి మద్దతు రావటం అనేది ఖచ్చితంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు. మొత్తానికి మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది, ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం స్పందిస్తుందా లేకపోతే ఆయన బలవంతంగా అరెస్ట్ చేసి దీక్షని విరమించేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.